ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అడుగడుగునా అడ్డంకులు, అనుక్షణం విష ప్రచారం. ఇదే వైఎస్ జగన్ విషయంలో చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న విధానం. జననేత జగన్ పర్యటనలకు వస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేక కుట్రలకు తెరతీసింది. అందుకే వైఎస్ జగన్ ప్రతి పర్యటనను అడ్డుకునేందుకు విఫల ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నెల్లూరు పర్యటనపై కొత్త కుట్రలకు పదును పెట్టింది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవడం ఎలా సాధ్యం కాదో వైఎస్ జగన్ను జనంలోకి వెళ్లనీయకుండా చేయటం కూడా అంతే అసాధ్యం. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని రకాలుగా కుట్రలు కుయుక్తులు పన్నినా జనం మాత్రం తండోపతండాలుగా జగన్ కోసం వస్తూనే ఉన్నారు. ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. రాప్తాడు, తెనాలి, పొదిలి, పల్నాడు ఇలా ఎక్కడకు వెళ్లినా ఊర్లకు ఊర్లు జగన్ కోసం కదిలి వస్తున్నాయి. తమ ప్రియతమ నేతతో కలిసి ముందుకు కదులుతున్నారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు విపరీతమైన ఆంక్షలు పెట్టి చెక్పోస్టులను ఏర్పాటు చేసినా జనం ఎక్కడా తగ్గలేదు. పైగా పొలాలకు అడ్డం పడి బైక్ల మీద నడుచుకుంటూ కదిలి వచ్చారు. పల్నాడులో మాజీ సీఎం జగన్ కు లభించిన ఆదరణ చూసి తట్టుకోలేకనే గుంటూరుకు చెందిన సింగయ్య మృతిని చంద్రబాబు తన నీచ రాజకీయానికి వాడుకున్నారు. చేయాల్సిన రాద్ధాంతాన్ని చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలు రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమవుతున్నాయి. తాజాగా మరోసారి తన కుట్రలకు చంద్రబాబు తెరతీశారు. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనపై విషం చిమ్మటం మొదలుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన్ను అక్రమంగా జైలు పాలు చేశారు. ఈ నేపథ్యంలో కాకాణిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ జూలై 3న నెల్లూరు వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే జగన్ నెల్లూరు వెళ్లకుండా చేసేందుకు పచ్చ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జగన్ హెలిప్యాడ్ కు స్థలం ఇవ్వకుండా రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారు. చివరికి కొత్తూరు అంబాపురంలోని క్రైస్తవ మిషనరీ పాఠశాల మైదానాన్ని హెలిప్యాడ్ కోసం వైఎస్ఆర్సీపీ నేతలు ఎంపిక చేశారు. ఆ స్కూల్ యాజమాన్యం అనుమతితో జిల్లా అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు మిషనరీ స్కూల్ వద్ద వీరంగం సృష్టించారు. ఆ స్కూల్ భూముల్లో ప్రభుత్వ భూమి ఉందని స్కూల్ బిల్డింగ్లను కూల్చేస్తామంటూ బెదిరించారు. దీంతో స్కూల్ నిర్వాహకులు భయపడి హెలిప్యాడ్ కు స్థలం ఇవ్వబోమని చెప్పారు. ఇలా ఎక్కడ హెలిప్యాడ్ కు స్థలాన్ని చూస్తే అక్కడ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. జగన్ను నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టనీయబోమంటూ అరుస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి కుట్రలు పచ్చమూకలు చాలా కాలంగా చేస్తూనే ఉన్నాయి. వైఎస్ జగన్ బయటకు వస్తున్నారంటే టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. జగన్ కు వస్తున్న ఆదరణ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు చిహ్నమని వారికి అర్థమవుతోంది. అలాగే ఎలాగైనా జగన్ను జిల్లాల పర్యటనకు రాకుండా అడ్డుకోవాలని నానాపాట్లు పడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి పల్నాడు జిల్లా రెంటపాళ్ల వరకు ఇదే జరిగింది. అయితే జగన్ కోసం వస్తున్న జన సముద్రాన్ని చూసి తోకముడుస్తున్నారు. నెల్లూరులో కూడా జరగబోయేది అదే కావడంతో ఏం చేయాలో అర్థం కాక వీరంగం వేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ నెల్లూరు వెళతారని, ఒకవేళ హెలిపాడ్ కు స్థలాన్ని ఇవ్వనీయకపోతే రోడ్డు మార్గానైనా వెళతారంటూ వైఎస్ఆర్సీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.